దీపావళి పోటీ అనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి చుట్టుప్రక్కల అన్ని రాజ్యాల్లో తన రాజ్యం గొప్పదిగా గుర్తించబడాలని చాలా తాపత్రయం ఉండేది. ఒక సంవత్సరం దీపావళి పండుగ దగ్గర పడుతుంటే రాజుగారికి ఓ ఆలోచన వచ్చింది. అన్ని రాజ్యాల కన్నా ఆయన రాజ్యంలో పండుగ బాగా జరిగింది అనిపించుకోవాలని ఒక పోటీ ప్రకటించాడు. రాజ్యంలో అందరికన్నా బాగా దీపాలు పెట్టి వారికి రాజుగారు స్వయం బహుమానం ఇస్తారని రాజ్యమంతా డింపోరా వేయించారు. రాజ్యంలోని ప్రజలంతా కూడా పోటీలోని ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిని మించి ఒకరి ఇంటికి దీపాలు పెట్టుకుని అలంకరించుకున్నారు. దీపావళి రోజు సాయంత్రం రాజుగారు తన పరిచారకులతో రాజ్యాన్ని పర్యటించారు. ఎన్నో అద్భుతమైన ఇళ్లను చూసి చాలా సంతోషించారు. ఊరంచులలోని మట్టుకు ఒక ఇల్లు చీకటిగా కనిపించింది. రాజుగారు ఆ ఇంటికి చూసి, ఆ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎందుకు వాళ్ళు ఇల్లు అలంకరించుకోలేదు అంటూ ఆ ఇంటి వైపుకు అడుగులు వేశారు. ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంటి బయట రహదారిలో ఒక చిన్న దీపం వెలుగుతుంది. ఆ దీపం వెలుగులో రహదారిలో ఒక గొయ్య కనిపించింది. ఇంటి ఆరు మీద ఒక అవ్వ కూర్చుని దీపం ఆరిపోకుండా అందులో నూనె పోస్తూ ఇది చూసిన రాజుగారు, అవ్వ, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు, మీ ఇంటికి దీపాలు ఎందుకు పెట్టలేదు అని అడిగారు. నా దగ్గర రోజు ఒక దీపం పెట్టే అంత డబ్బే ఉంది. రహదారి మీద ప్రయాణం చేసే పాటసారులు ఈ గొయ్య కనిపించకపోతే ఇందులో పడిపోతారు. అందుకే దీపం నా ఇంటిలో పెట్టకుండా నేను రోజు ఇక్కడికి వచ్చి దీపం పెడుతున్నాను అని చెప్పింది. జవాబు విన్న రాజుగారు చాలా ఆశ్చర్యపోయారు. ఊళ్ళో అందరూ వాళ్ళని ఇళ్లను దీపాలతో అలంకరించుకుంటే అవ్వ మట్టుకు బాటసారులకు దారి చూపించడం కోసము దీపం పెట్టిందని, రాజ్యంలో అందరికన్నా బాగా దీపాలు పెట్టినది ఆ అవ్వేనని ప్రకటించి బహుమానం కూడా ఆ అవ్వకి ఇచ్చారు. మొన్నాడే రాజుగారు ఆ సందేహంపై ఆ దేశంపై పనివాళ్ళు వచ్చి రహదారిలో ఉన్న గోతిని మరమ్మతులు కూడా చేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.